ఈరోజు మార్నింగ్ 5కి లేచామన్నమాట. ఎందుకంటే మేము శివాలయంకి వెళ్ళి శివయ్యకు అభిషేకం చేద్దామని అయితే అనుకున్నాము. శివరాత్రి రోజు అయితే వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. అందుకే ఈరోజు అయితే వెళ్తున్నాము. రేపు శివరాత్రి అయితే రష్గా ఉంటుందని చెప్పేసి ఈరోజు అయితే వెళ్తున్నాం అనమాట. మా జీష్గడ్ అయితే రెడీ అయిపోయాడు. చూడండి, నేను రెడీ అయిపోయానని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఏడుస్తుంది, ఎత్తుకోవట్లేదని. ఫైనల్గా ఎత్తుకున్నాకనమాట ఇలా చేస్తుంది అనమాట మా చింతల్లో అయితే. ఇంకా మేము అందరం అయితే రెడీ అయిపోయాము టెంపుల్కి. మేము ఇక్కడ నుంచి అయితే సత్తుపల్లి వెళ్ళాలి. మాకు 7 కిలోమీటర్స్ వస్తుంది సత్తుపల్లి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాము. 6 అయింది మేము స్టార్ట్ అయ్యేపాటికి. ఇదైతే మా ఊరి టెంపుల్, వెంకటేశ్వర స్వామి అనమాట. ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా మా జీవితాలు అయితే ఫుల్ ఎంజాయింగ్. చూడండి అసలు మంచు ఎలా ఉందో, క్లైమేట్ కూడా బాగుంది. వచ్చేసరికి మా చింతల్లికి జలుబు కూడా చేసిందనమాట. ఆ మంచంతా పట్టేసి ముక్కులకి ఏదైనా పెడితే మాత్రం అసలు ఉంచుకోదు. ఆ క్యాపే ఎక్కువ అనమాట ఉంచుకోవటం. చూడండి అసలు ఎంత మంచు ఉందో చుట్టూ. మా చింతల్లి మా డాడీ వాళ్ళని చూసి అరుస్తుందనమాట. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాను అనమాట. సో ఇక్కడైతే మా డాడీ డైలీ వస్తారు ఈ శివాలయానికి. వచ్చి గోవులకైతే బనానాస్ ఇస్తారు. సో అవి మా డాడీని చూసి చూడండి ఎలా చూస్తున్నాయో. మా చింతల్లో అయితే వాటిని చూస్తూ ఉండిపోయిందంట. గుడి లోపలికి కూడా రావట్లేదు. సో ఇంక మేమైతే గుడి లోపలికి అయితే వెళ్ళాము. మా చింతలు చూడండి, అదే స్టెప్స్ ఎక్కుతుందంట. మాతో మేము ఎక్కిస్తే ఎక్కదంట చెప్పేసి అదే ఎక్కింది స్టెప్స్ కూడాను. చూడండి. సో మేమైతే ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళిపోయి నందీశ్వరుడికి అయితే దండం పెట్టుకున్నాము. మా చింతలు కూడా పెట్టుకుందనమాట నందీశ్వరుడికి దండం. అన్నిటికీ నేను ఉంటానంటది. మేము ఏది చేస్తే అది చేస్తుంది అనమాట ఇప్పుడే ఈ వయసులోనే. సో మేము తెచ్చిన ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టేయమంటే ప్లేట్లో మేమైతే పెట్టేశాము. ఏ మంత్రాలు అయితే చదువుతున్నారు పంతులు గారు. చదివి ఇంకా అయితే అభిషేకం అయితే స్టార్ట్ చేస్తామని అయితే చెప్పేశారనమాట. మేము తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా తీస్తున్నారు. అంటే అభిషేకం చేయాలి కదా, అందుకని వాటిని అయితే రెడీ చేస్తున్నారనమాట. సో అభిషేకం ఎలా చేశారో ఇంకా చూసేయండి. మా జీష్తల్లో అయితే టెంపుల్ అంతా తిరిగేస్తుంది అనమాట. మేము ఎక్కడుంటే దాని పనిలో అదే ఉంది. అసలు గుడి అంతా తిరిగేసి అయితే వస్తుంది అనమాట. పాకేసింది, నడిచేసింది అంతా దాని ఇష్టం. పూజారి గారు అయితే అభిషేకం అయితే చేస్తూ ఉన్నారనమాట. వీడియో అయితే మొత్తం తీయలేకపోయాను, తీయొద్దని అయితే చెప్పారు. చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను అంతే. సో అభిషేకం ఎలా చేశారో చూడండి. అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాము. ఒకసారి గుడి చుట్టూ చూసేసి వద్దామని అయితే అనుకున్నాం అనమాట. ఇప్పటి వరకు అయితే ఈ టెంపుల్కి రాలేదని చెప్పేసి గుడి బ్యాక్ సైడ్ మొత్తం ఎలా ఉందో చూద్దామని అయితే వచ్చాము. రీసెంట్గా కట్టారండి ఈ టెంపుల్ అయితే, చాలా బాగుంది. ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. ఓకే, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.